ఈరోజు మనం మన సబ్కాన్షియస్ మైండ్లో మన నమ్మకాలు ఎలా ఫిక్స్ అయి ఉన్నాయో చూద్దాం. మనం చాలా ఎమోషనల్గా ఉన్న టైంలో మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎక్కువగా మన ఎమోషన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు వచ్చారు, మీకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, ఆ ఐడియా గురించి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పారు. మీకు ఆల్రెడీ దాని గురించి ఎలాంటి ఐడియా ఉంది అంటే, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను లాభాలు చూస్తాను అని మీరు అనుకుంటూ ఉన్నారు. అదే సమయంలో అదే బిజినెస్ని చేసే వేరొకళ్ళు వచ్చారు, ఈ బిజినెస్లో లాస్లు ఉన్నాయబ్బా, ఎందుకు దీని జోలికి వెళ్తున్నావు నువ్వు అనగానే, అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న మీ మైండ్ ఏం చేస్తుంది, వెంటనే నెగిటివ్ ఎమోషన్ తీసుకుంటుంది. దానిని మన సబ్కాన్షియస్ మైండ్ స్టోర్ చేస్తుంది. వెంటనే మీ ఆలోచన ఎలా మారిపోతుంది అంటే, దీంట్లో లాస్ ఉందా అంటే మనం ఏం చేసినా కూడా లాస్ అవుతావేమో అని ఒక ఫియర్ ఉంటుంది మనసులో. అదే ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఇదే బిజినెస్ గురించి మాట్లాడుతూ, ఈ బిజినెస్లో చాలా సక్సెస్ని చూడొచ్చు, చాలా హ్యాపీగా లాభాలు వస్తాయి అని ఇద్దరు చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు చెప్పిన అప్పుడేమో ఆలోచిస్తారు మీరు, ఈ విధంగా లాభాలు ఉన్నాయని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మళ్ళీ మీ సబ్కాన్షియస్ మైండ్ మళ్ళీ తీసుకుంటుంది. ఎలా? పాజిటివ్గా తీసుకుంటుంది ఈసారి. కానీ మనం ఒక విషయాన్ని పదే పదే చెప్పామనుకో, దానిని నమ్ముతుంది మన సబ్కాన్షియస్ మైండ్ అనేది. అప్పుడు మనం వెంటనే ఏమనుకుంటాము, ఈ బిజినెస్ చేయడం వల్ల ఈ లాభాలు ఉన్నాయి కాబట్టి నేను తప్పకుండా ఈ బిజినెస్లో లాభం చూడగలుగుతాను, సక్సెస్ అవుతాను అని మీ మైండ్లో ఉంటుంది. అదే అలా కాకుండా మొదటి అతను చెప్పినప్పుడు ఎలాంటి ఎమోషన్ని మీరు రిలీజ్ చేశారో అదే ఎమోషన్తో ఉన్నారనుకోండి, మీరు ఒకవేళ బిజినెస్ పెట్టినా కూడా ఆ ఎమోషన్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో అలా పాతుకొని ఉండడం వల్ల ఏమనిపిస్తుంది, అమ్మో, ఒకవైపు నుంచి భయం ఉంటుంది మనసులో, దీనిలో నేను సక్సెస్ని చూడలేనేమో, లాస్ వస్తుందేమో. ఇదే ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు మీ బిజినెస్లో లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత ట్రై చేద్దామని అనుకున్నా కూడా ఆల్రెడీ మీ సబ్కాన్షియస్ మైండ్ అక్కడ డిజైన్ చేసేసింది, ఏమని, ఈ బిజినెస్లో లాస్ అవుతారు అని. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానిని ఎంత పాజిటివ్గా ఆలోచించగలిగితే అంత పాజిటివ్గా మన లైఫ్ అనేది హ్యాపీగా గడిచిపోతుంది. ఈరోజు నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, మీ లైఫ్లో మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసినా ఫెయిల్ అవుతాను అని మీ మైండ్లో ఉందనుకోండి, దానిని ఫస్ట్ రాసేసేయండి ఒక పేపర్ తీసుకొని. మీకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అనుకోండి, నేను చాలా మనీ ప్రాబ్లమ్స్ని చూస్తున్నాను, ఎందుకు నా ఈ పరిస్థితి ఇలా ఉంది అని అనిపించగానే మీకు మనీ గురించి ఎలాంటి థాట్స్ ఉన్నాయో వాటన్నిటిని రాయండి. నేను ఏ పని చేసినా కూడా డబ్బు సంపాదించడం నాకు చాలా కష్టము, ఇలాగా నేను ఏ విషయంలో కూడా కాన్ఫిడెంట్గా లేను, దేనికి సంబంధించి కూడా నేను ఓన్గా డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నాను. ఇలా మీకు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఎందుకు నేను ఎంత బాగున్నా కూడా నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోవడం లేదు, ఎందుకు తను పదే పదే గొడవ పడుతున్నాడు, ఎందుకు మా అత్తమామలకు నేను నచ్చట్లేదు, ఎందుకు వాళ్ళు పదే పదే నాతో గొడవ పడుతున్నారు, నా ఆడపడుచు కానీ నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఎందుకు నేను ఎవ్వరితో ఎక్కువగా గడపలేకపోతున్నాను, కలవలేకపోతున్నాను, ఎక్కువగా నేను లోన్లీగా ఎందుకు ఉంటున్నాను. ఇలా మీలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, మీ నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. తర్వాత మీరు నమ్మకంగా ఏం చేయాలి, వెంటనే ఆ పైన ఏవైతే బిలీవ్స్ రాసుకున్నారో వాటన్నిటిని కూడా పాజిటివ్గా మార్చండి, పాజిటివ్గా రాయండి. అంటే నేను ఏం చేసినా కూడా ఫెయిల్ అవుతానని రాశారనుకో, పైన నేను ఏ పని చేసినా కూడా నేను సక్సెస్ని చూస్తున్నాను,
నేను చాలా కాన్ఫిడెంట్గా దేన్నైనా కూడా ఎలాంటి డెసిషన్ అయినా హ్యాపీగా నేను తీసుకోగలుగుతున్నాను. నా అత్తమామలు నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు. నా పిల్లలు చక్కగా నా మాట వింటున్నారు. నా హస్బెండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు. ఇలా మీరు ఏవి ఎమోషన్స్ని అయితే రిలీజ్ చేశారో నెగిటివ్గా, వాటన్నిటిని కూడా పాజిటివ్గా రాసుకోండి. రాసిన తర్వాత ఈ నెగిటివ్గా రాసుకుంటారు కదా, వాటిని చక్కగా ఆ ఎమోషన్ని రిలీజ్ చేస్తూ, ఎలాంటి ఎమోషన్ రిలీజ్ చేయాలి? నేను ఏం చేసినా ఫెయిల్ అవుతాను, నేను దీన్ని ఇప్పుడే లెట్గో చేసేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను, ఇలా నాకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అని రాశారనుకోండి, నేను కాన్ఫిడెంట్గా అసలు మాట్లాడలేను, ఎవ్వరూ నాకు సహకరించట్లేదు, ఇలా నెగిటివ్గా రాసిన ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఆ పేపర్ని బర్న్ చేసేయండి. బర్న్ చేస్తూ మీరు ఈ విధంగా థింక్ చేయాలి, నాలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ థాట్స్ అన్నిటిని నేను ఇప్పుడే రిలీజ్ చేసేస్తున్నాను, వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు కూడా నేను పాజిటివ్గానే ఉంటాను. డిలీట్ అనుకుంటూ దానిని పూర్తిగా కాల్ చేసి యాష్ ఏదైతే ఉందో అలా యూనివర్స్కి వదిలేసేయండి. ఎందుకంటే యూనివర్స్కి వదలాలి అంటే ఈ యూనివర్స్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంది, అదే ఎనర్జీ మనలో కూడా ఉంది. మనం ఏదైతే నెగిటివ్ ఎనర్జీని వదిలేస్తున్నామో యూనివర్స్కి వదిలిపెట్టేస్తున్నాము ఇక్కడ. ఎందుకు? నాలో చాలా ఏదో ఇష్యూ ఉంది, ఈ నెగిటివిటీని నేను నీలోకి వదిలేస్తున్నా, ఇంకా భారం నీదే, నేను నా లైఫ్ని పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని పూర్తిగా నేను డిలీట్ చేస్తున్నాను నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి. ఇలా డిలీట్ చేసేసిన తర్వాత మీరు పాజిటివ్గా ఏవైతే రాసుకున్నారో, నేను సక్సెస్ని చూస్తున్నాను నా లైఫ్లో, నేను చాలా ఈజీగా మనీని సంపాదిస్తున్నాను, చాలా సులభంగా డబ్బు నా దగ్గరికి వస్తుంది, నేను చాలా కాన్ఫిడెంట్గా ఏదైనా డెసిషన్ తీసుకోగలను, ఎస్ నా హస్బెండ్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, నా పిల్లలు నన్ను ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నారు, నా అత్తమామలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇలా మీరు రాసిన ఈ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో 1కి 10 సార్లు ప్రతిరోజు చదవడం మొదలుపెట్టండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, డే 4 సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అయిపోయింది. ఇలాంటి నా వీడియోస్ కోసం చక్కగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రోజు కూడా మనం ఒక్క రోజుతో సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అనేది జరగదు, కొంత టైం పడుతుంది మనకి కంపల్సరీ. అందుకే క్లాసెస్ అనేవి 21 days క్లాసెస్ అనేవి కంపల్సరీగా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరి లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలి అనుకుంటున్నారో, ఇంక నుంచైనా నా లైఫ్లో నేను ఇది పొందాలి, నేను హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు హ్యాపీగా నా క్లాస్ జాయిన్ అయిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది క్లాస్, ఇంకా వీలైతే ఈవినింగ్ టైం 9 తర్వాత అయినా క్లాస్ ఉంటుంది అవకాశాన్ని బట్టి. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. క్లాస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎనీ టైం నా క్లాసెస్ 365 days జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ని షేర్ చేయడం వల్ల ఏమీ తెలియని వాళ్ళ లైఫ్లో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి కొంచెం ప్రాబ్లం